भैया? हाँ भैया, ये करते क्या ब्लॉग? हाँ బ్లాగ్ करते कहाँ से आ रहे हैं? హైదరాబాద్. ఇందుకు వెళ్ళినాకైతే క్రేజీ ఘాట్ రోడ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి ఎట్లుందో, మొత్తం ఏదో స్నేక్ ఉన్నట్టుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా వస్తే ఇక్కడైతే తినండి. ఈ అడ్రస్ జయస్థం స్పీడ్ ఏముంది, ఎవడన్నా వెళ్తాడు. 100 కాదు, 120 కాదు, 140 కూడా వెళ్తాడు. బండిని బట్టి వెళ్తాడు స్పీడ్. సో కంట్రోలింగ్ అనేది బండిలో ఉండదు, మీ లోపల ఉంటుంది. టేస్ట్ ఇచ్చిండు. నేను సమోసా అని అడిగితే ఇట్లా ఇచ్చిండు నాకు సమోసాని. మన దగ్గర సమోసా అంటే సమోసా పైన సాస్ వేసి ఇస్తారు కదా. సో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఇటైతే మనం అయితే ఇక్కడనే స్టే చేసినాం. టైం అయితే ఇప్పుడు కరెక్ట్ 7:10 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి మనం. ఇంకొంచెంసేపు అయితే సిటీలో ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ట్రాఫిక్ స్టార్ట్ కాకముందే మనం సిటీ నుంచి అయితే బయట వెళ్ళిపోదాం. సో మిగతా ఇంకేమైనా ఉంటే బండి ఎక్కినాకైతే మాట్లాడదాం. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ స్టాప్ ఏంది అన్నీ బండి ఎక్కినాకైతే మాట్లాడదాం. సో తొందర లగేజ్ అయితే నాదంతా దాడుంది. అవన్నీ ప్యాక్ చేసేసుకొని బండికి మౌంట్ చేసుకొని ఫస్ట్ అయితే ఇంటి నుంచి వెళ్దాం. పదండి స్టార్ట్ అయితే అవుదాం. ఇదే మనమైతే నైట్ స్టే చేసింది హోటల్ లవాకుష. అయితే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి. సో నాకైతే ప్రైస్ అయితే మంచి ప్రైస్కి వచ్చింది అండ్ స్టే కూడా చాలా బాగుంది. నేను ఎట్లెట్లనో ఉంటుంది అనుకున్నా, కానీ సూపర్ ఉంది స్టే అయితే. మంచిగా నిద్ర కూడా పట్టింది నాకు. లగేజ్ అయితే మౌంట్ చేయడం అయితే అయిపోయింది. గ్లౌజెస్ కూడా వేసేసుకున్నా. సో ఈ బ్యాగ్ అయితే ముందైతే పెట్టేద్దాం. దాని ముందు ఒకసారి చైన్ లూప్ అయితే వేసుకుందాం మనం. సో ఇంటికాడ నుంచి ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ వచ్చింది కదా. చైన్ లూప్ స్టే చేసుకొని స్టార్ట్ అయితే అయిపోదాం మనం. అండ్ నేను బండి కూడా వార్మప్ అయితే పెట్టేసిన. హర మహాదేవ్. సో డే 2 అయితే స్టార్ట్ చేసేద్దాం. మనమైతే డైరెక్ట్ వారణాసికి అయితే వెళ్ళట్లేదు. సో వారణాసికి ముందే ఒక దగ్గర అయితే ఆగిపోతున్నాం మనం. అది ఎక్కడ అన్నది మీకైతే వెళ్ళే దారిలో అయితే చెప్తా. నేనైతే అక్కడైతే స్టే కూడా బుక్ చేసేసిన. మనకి స్టేకి ఇక్కడ నుంచి కరెక్ట్ 8 hours 26 minutes 95 అంటే ఆల్మోస్ట్ నిన్న మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి నాగ్పూర్కి ఎంత అయితే వచ్చినామో, సో ఈ నాగ్పూర్ నుంచి కూడా ఇప్పుడు ముందుకు అంత వెళ్ళాలి మనము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటివారి రైల్వే స్టేషన్. సో మనమైతే స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాం అయితే మన స్టే. సో ఈరోజు డేట్ వచ్చేసి 2nd March అండ్ టైం వచ్చేసి 7:36 AM అయితే అవుతుంది. సుభాష్ చంద్రబోస్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మన స్టే వచ్చేసి ఒక 300-400 meters ఉంది అంతే. మీరు కూడా ఎవరైనా నాగ్పూర్కి వచ్చి మంచి బడ్జెట్లో డార్మెటరీలో ఉండాలనుకుంటే సో నేను స్టే చేసిన దగ్గర అయితే చేయండి. చేసి మీరే నాకు రివ్యూ చెప్పండి ఎట్లుందన్నది. నేనైతే చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి ఎంత పడ్డది? 250 rupees బుకింగ్ పడ్డది. ఒక 10 rupees ట్యాక్సెస్ అవి కలిపి 260 అయితే తీసుకోండు. ఆ 260లోనే మనకి కింద పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. వాటర్ బాటిల్స్ ఏమైనా కావాలన్నా వాళ్ళే ఇస్తుండ్రు. ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉంది. ఏసీ నిన్న ఈవినింగ్ 6కు ఆన్ చేసిండు. ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఆన్లైన్ ఉంది. నాకైతే చలి పెట్టింది రాత్రి. వాళ్ళు ఇచ్చింది కప్పుకోద్దని అనుకున్నా. మన ఇంట్లోకి వెళ్ళి ఒక బెడ్షీట్ తీసుకెళ్ళాక అదే కప్పుకుందామని చెప్పి అదే కప్పుకొని పండుకున్నా. సో మిడ్ నైట్లో అయితే నాకు చలి పెట్టి మనది తీసుకెళ్ళింది మనది కప్పుకొని దాని మీదకి అది కూడా వేసుకున్నా. సో అంత చల్లగా అవుతుంది. మొత్తం డీటెయిల్గా అయితే చూసింటారు. ఆ వీడియో చూడకపోతే Day 1 వీడియోలో అయితే చూడండి. పైన రాకపోయినా రైల్వే స్టేషన్లో మన నాగ్పూర్కి ఏమైనా పని ఉండి వచ్చినా సో స్టేషన్ నుంచి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ మనది. మ్యాక్సిమం ఒక 10 minutes పడుతుందేమో అంతే. 10 minutes లోపే పడుతుంది, అంత మించి ఎక్కువ కూడా పడదు. అండ్ నేను ట్రిప్ నుంచి ఇంటికి రాగానే మొత్తం ఎన్ని డేస్ వెళ్ళినా ఎంత బడ్జెట్ అయింది అన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను అన్నీ రాసుకుంటున్నాను నోట్ ప్యాడ్లో ఎంతెంత ఖర్చు పెడుతున్నా ఏందన్నది. ఎందుకంటే ఎవ్రీ టైం నేను వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను, కానీ నేను తినే టైంకి గోప్రో ఒక దగ్గర ఉంటుంది, వీడియో తీద్దామంటే కుదరట్లేదు. మేమైతే కరెక్ట్గా ఇప్పుడైతే కమిటీ సిటీ లోపల అయితే ఉన్నాము. NH 247 ఇది. NH 247 మీద అయితే ఉన్నాం మనము. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే లెఫ్ట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. అది నాగ్పూర్ జబల్పూర్ హైవే. ఈరోజు మన స్టాప్ అయితే రెవాలో అయితే అయిపోతున్నాము. రెవాలో నేను ఆల్రెడీ స్టే కూడా బుక్ చేసేసిన. రెవాలోనే ఈరోజు మనది స్టాప్. రేపు రెవా నుంచి వారణాసికి వెళ్దాం. ఒక 200 kilometers ఉంటుంది. మార్నింగ్ మెల్ల లేచి అయితే వెళ్దాము. సో మెయిన్ ఈ ట్రిప్ వచ్చేసి నాకేం తొందర చేయాలని లేదు. మంచిగా పీస్ఫుల్గా రైడ్ చేయాలి, పీస్ఫుల్గా తినాలి, పీస్ఫుల్గా సాంగ్స్ వినాలి, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి. సో ఈ ట్రిప్లో ఒక మెయిన్ మోటివ్ అయితే అదే. పోలీసు వాళ్ళు అయితే ఆపుతున్నారు ఇక్కడ పొద్దున్నే. చూద్దాం మన ఆపుతారేమో అని. हाँ भैया, ये करते क्या ब्लॉग? हाँ ब्लॉग करते. कहाँ से आ रहे हैं? हैदराबाद. क्या नाम है? विनीत. हाँ थैंक यू भैया, थैंक यू.
సో చూసింది కదా, పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నాగ్పూర్ వాళ్ళు. మీ దగ్గర కనుక లైసెన్స్ ఉండి మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి అనుకోండి, అది లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. మొన్న అయితే ఆపిండ్రు, లైసెన్స్ కూడా అడగలే. మన హెల్మెట్ మన గోప్రో సెటప్ అంతా చూసి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగి పంపించేసిండ్రు. సో మీరు మహారాష్ట్రలో ఏడ ఒక 300-400 మీటర్స్కి ఒక బ్యానర్ కానీ ఒక స్టాచ్యూ కానీ అయితే కనబడుతుంది శివాజీ మహారాజ్ది. మరాఠా ఎంపైర్ని మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే ఫౌండ్ అయితే చేసిండ్రు. కింగే కాదు, ఈ మహారాష్ట్రకే ఆయన అయితే ఒక సింబల్ లాంటాడు. వారణాసి 705, జబల్పూర్ 249. సో ఫైనల్లీ మనం అయితే NH44 మీదకైతే ఎక్కేసినాం. అది ఫుల్ ట్యాంక్ కొట్టడం వల్ల లీక్ అవుతుందేమో. సో నేనైతే ఫుల్ ట్యాంక్ కొట్టేయకుండా ఒక 500 అట్లా అయితే కొట్టిద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు. అది మారవాలంటే మొత్తం ట్యాంక్ అంతా మారవాలి, లేదంటే ట్యాంక్ మారకపోతే వెల్డింగ్ చేస్తారు. దానిపైన ఒక చిన్న లేయర్ వేసి ఇట్లా వెల్డింగ్ అయితే చేస్తారు. సో అది ఎక్కడ చేస్తారు వెల్డింగ్ అనేది మనకైతే తెలీదు. మనకున్న ఆప్షన్ ట్యాంక్ అయితే మారవాలి. సో మన దగ్గర అయితే ప్రెజెంట్ అంత బడ్జెట్ అయితే లేదు. అయితే అలానే మెల్లగా అయితే రైడ్ చేద్దామని అయితే అనుకుంటాం. ఈరోజు రైడ్లో అయితే మన ఫస్ట్ టోల్ గేట్ ఆల్మోస్ట్ ఒక 6-7 టోల్స్ అయితే దాటి నాగ్పూర్కి అయితే వచ్చినాం మనము. సో ఈరోజు అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇదే మనకి ఈరోజు రైడ్లో. చూసిన టోల్ దాటంగానే పోలీసులు అయితే ఆపుతున్నారు. సో ఓన్లీ కార్స్ని లారీస్ని ఆపుతున్నారు, మన అయితే ఏం ఆపట్లేదు. సో అటు సైడ్ రోడ్లో ఆపుతున్నారు, ఇటు కూడా ఆపుతున్నారు. కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇక్కడ కూడా ఆపుతున్నారు. ఫ్యూయల్ స్టాప్ అయితే ఇక్కడ అయితే కనబడ్డది. 500 అయితే ఫ్యూయల్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. 500 మారా అంకుల్. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అదే పెట్రోల్ లీక్ అవుతుందని చెప్పినా కదా, అందుకే హాఫ్ ట్యాంక్ అయితే కొట్టించిన. 500 రూపీస్ అయితే పట్టింది. సో ఈరోజు డే 2లో మన ఫస్ట్ ఖర్చు వచ్చేసి 500 రూపీస్. మనమైతే మహారాష్ట్రలో నుంచి మధ్యప్రదేశ్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. ఇప్పటి నుంచి ఇక మన రైడ్ మొత్తం మధ్యప్రదేశ్ లోపలనే ఉంటుంది. సో నేను మ్యాప్లో చూస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళినాకైతే క్రేజీ ఘాట్ రోడ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి ఎట్లుందో, మొత్తం ఏదో స్నేక్ ఉన్నట్టుంది. అన్నీ ఏందో మన ఈ కూలింగ్ క్యాన్స్ ఉంటాయి కదా 20 లీటర్స్ది, అవన్నీ రోడ్ పైన పెట్టుకొని అయితే కనబడుతున్నావు నాకు. నిన్నటి నుంచి చూస్తున్నాను నేను. సో అవి అమ్ముతున్నారా ఏంటి, దాని లోపల ఉన్న వాటర్ని అమ్ముతున్నారా అర్థం కాలేదు నాకు. సో ఇక్కడైతే ఆగుదాం, ఏమన్నా ఉన్నాయా తిండికైతే అడుగుదాం. भैया खाने में क्या है भैया? हाँ, अब क्या मिलता है खाने को? थाली अभी मिल जाता? नाश्ता के जैसे ब्रेकफास्ट कुछ भी नहीं है क्या? टाइम लगता? ఓకే. ఇక్కడైతే తిండికైతే ఏం దొరకలేవు, చూద్దాం ముందు ఇంకెళ్ళేమన్నా. సో మనం అయితే నాగ్పూర్ నుంచి స్టార్ట్ అయ్యి కూడా 100 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంతవరకు అయితే చేయలేదు. టైం వచ్చేసి 9:40 అయితే అవుతుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే బైక్ పైన కాశీకి అయితే ఎవరు వెళ్ళలేదు. మనమే ఫస్ట్ తెలుగు మోటో బ్లాగర్ కాశీకి వెళ్ళడం బండి పైన. సో నేనైతే గర్వంగా అయితే చెప్పుకుంటున్నది. ఎందుకంటే కాశీకి వెళ్ళాలంటే అంత ఆషామాషి మాటలైతే కాదు. నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసిన హైదరాబాద్ టు కాశీ అని చెప్పి, ఎవరైతే చేయలేరు. ఎవరు చేయందే కదా మనం చేయాల్సింది. సో అందుకే నేనైతే ఇక కాశీకి అయితే ఫిక్స్ అయిపోయినా, బండి పైనే వెళ్ళాలని చెప్పి. ట్రావెలింగ్ అంటే అందరికీ చాలా పిచ్చి ఉంటుంది, కానీ చాలామంది ఎందుకు చేయరు తెలుసా ట్రావెలింగ్. ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ ఎంత అవుతుందో అని భయపడతారు. సెకండ్ వచ్చేసి ఫుడ్ ఎలా ఉంటుందో, మనం ట్రావెల్ చేసే ప్లేసెస్లో జనాలు ఎలా ఉంటారో అన్న భయంతోనే చాలామంది అయితే ఆగిపోతారు. నాది కూడా ఫస్ట్ టైం ఇలా సోలోగా ట్రావెల్ చేయడము. సో నేను ఏవేవైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో మీకైతే చూపిస్తా. ఈ కాశీ సిరీస్ మన ఛానల్లో అయితే ఒక 7-8 వీడియోస్ అయితే వస్తాయి. సో ఈ 7-8 వీడియోస్ కనుక మీరు కనుక చూసింది అనుకోండి, నేను ఎక్కడైతే స్టే చేసినా, ఎక్కడైతే ఏం ఫుడ్ తిన్నా, ఇవన్నీ మీకు చెప్తాను. సో మీరు నా వీడియో చూసి మీరు కాశీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావచ్చు. సో ఇది ఒక ప్రాపర్ గైడ్ లాగానా లేదంటే ప్లాన్ లాగానే అయితే అనుకోండి. ఇంకా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి కొంచెం, ఛానల్ని చూసేటోళ్ళు. ఆకలి అవుతుంది, బ్రేక్ఫాస్ట్ నాకు ఏడా దొరకట్లేదు. చాలా దూరం నుంచి చూస్తున్నా నేను. అన్నీ ఏవో డాబాసే కనబడుతున్నాయి కానీ బ్రేక్ఫాస్ట్లో అయితే ఏం కనబడట్లేవు. నాకు తెలిసి ఇక్కడ మన టిఫిన్స్ లాంటివి ఏమి ఉండవేమో, ఇడ్లీ బోండా దోశ లాంటివి. ఇంకా సియోని అయితే 6 కిలోమీటర్స్ అయితే ఉంది. రెవా అయితే 340, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 340 ఉంది. ప్రయాగ్రాజ్ 503, వారణాసి 610, శ్రీనగర్ 1792, ఢిల్లీ 925. త్వరలో మళ్ళీ మనం అయితే ఈ హైవే పైన అయితే డ్రైవ్ చేస్తాం. సో ఇప్పుడైతే కాదు, కొంచెం టైం అయితే పడుతుంది. నీ వ్యూలో 45,000 లోన్ తీసుకొని రైడ్ అయితే చేస్తున్నాను నేను.
సో అది క్లియర్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇదే హైవే పైన మనం అయితే ఈసారి లదాఖ్ అయితే వెళ్దాం బండి పైన. సో ఏ బండి పైన వెళ్తాం అన్నది తెలియదు. ఇది అప్పటికి ఈ బండి ఉంటే ఈ బండి పైన వెళ్దాం, అయినా కూడా వదలలేదు నాకు. లేదంటే మన దగ్గర ఏ బండి ఉంటే ఆ బండి పైన వెళ్ళిపోదాం. సో నాకైతే బండి పెద్ద మ్యాటర్ కాదు. నా దగ్గర ఇప్పుడు యాక్టివ్ ఉన్నా నేనైతే వచ్చేటోని వారణాసికి. నాకు ఒక్కసారి లోపలికి వెళ్ళి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయిందంటే నేను ఇక అది ఎవరు ఎన్ని చెప్పినా నేనైతే ఆగా. అయితే మాటిస్తున్నాం, మళ్ళీ త్వరలోనే మనం ఈ హైవే పైన అయితే డ్రైవ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. సో మేబీ అప్పుడు సోలోగా ట్రావెల్ చేస్తానా లేదంటే గ్రూప్తో ట్రావెల్ చేస్తానా అన్నది తెలీదు. బట్ త్వరలో ఈ హైవే పైన అయితే మళ్ళీ మనం అయితే రైడ్ చేస్తాం. ఇటు నుంచి మనం రైడ్ చేసిన దాంట్లో అయితే రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి రోడ్స్. మనమైతే ఇప్పుడైతే థర్డ్ స్టేట్లో అయితే ఉన్నాము. ఫస్ట్ వచ్చేసి మన తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం. మహారాష్ట్ర నుంచి ఇప్పుడైతే మధ్యప్రదేశ్లో ఉన్నాం మనము. 4 kilometers నాన్ స్టాప్. బండికి ఏడా రెస్ట్ లేదు, ఏం లేదు. నేను ఏమన్నా టిఫిన్ షాప్ కనబడితే ఏమో అని చూస్తున్నా, కానీ ఏం కనబడట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఈ మధ్యప్రదేశ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినరా ఏంది, అసలు ఏడా కనబడట్లేదు. సో హైవే మధ్యలో పాపం ఇంట్లో అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే హోటల్స్ అయితే కనబడుతున్నాయి. చూద్దాం ఏమైనా తిన్నీకున్నాయేమో ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడైతే వీళ్ళైతే టిఫిన్ తిన్నారు, సమోసాలు కచోరీలే తింటారు. మనం కూడా అదే తిందాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేదో సమోసా చిన్న ఇవన్నీ ఏవేవో అయితే వేసి ఇచ్చిండు. నేను సమోసా అని అడిగితే ఇట్లా ఇచ్చిండు నాకు సమోసాని. మన దగ్గర సమోసా అంటే ఏదో సమోసా పైన సాస్ వేసి ఇస్తారు కదా. సో వీళ్ళైతే ఎర్లీ మార్నింగే సమోసాలు కచోరీలు అయితే తింటారు. సో బండి అయితే అక్కడ పార్క్ చేసేసిన. సేమ్ హైవేకి సైడ్కి కనబడ్డది, చాలా దూరం తర్వాత కనబడ్డది. ఇక ఆపేసి తినేస్తున్నా. ఈయనే చాయ్ కూడా ఉంది, తినేసి చాయ్ తాగేసి అయితే వెళ్ళిపోదాం. అయితే తినేసిన, ఇంకో సమోసా ఒట్టిదైతే వేపిన. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మన బండి నీడ లేదు, నీడకు పెడదామంటే ఎండలోనే ఉంది 1/2 hour నుంచి. ఇంకేడైతే ఆగేది లేదు. ఒక వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నా. సైడ్లో అయితే నేనైతే బయట వాటర్ ఏడైతే తాగదలుచుకోలేదు, ఎందుకంటే బయట ఎట్లుంటుందో తెలియదు కదా. మళ్ళా 20 rupees కోసం చూసుకొని బయట అవి వాటర్ తాగి మన గొంతు అవి ఖరాబ్ చేసుకున్నాం అనుకోండి, ట్రిప్ అంతా ఖరాబ్ అవుతుంది. సో ఒక 20 rupees పెడితే దానికి మించి ఒక వాటర్ బాటిల్ వచ్చేస్తుంది. డైలీ 4 వాటర్ బాటిల్స్ కంటే ఎక్కువ కావు. ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతాం మనము, ఒక 100 రూపాయలు వాటర్కి పెట్టలేమా. నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు ఫుడ్ బాగుండదని అయితే అంటారు చాలామంది. అట్లయితే ఏం లేదు, ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకైతే ఇప్పటివరకు అయితే ఫుడ్తో అయితే ఏం ప్రాబ్లం రాలేదు. చెప్తున్నా కదా, మన దగ్గర తిన్నట్టు ఉండకపోవచ్చు, కానీ టేస్ట్ మరీ తినలేనట్టు అయితే ఉండదు. సియోని 6 kilometers ఉంది, జబల్పూర్ 139 kilometers అయితే ఉంది. అండ్ ఇంకా మన డెస్టినేషన్కి 6 hours 350 kilometers అయితే ఉంది. మనం మెల్లగా వెళ్ళినా 5:36 లోపు అయితే వెళ్ళిపోతాము. మనకైతే జస్ట్ 45 rupees అయింది సమోసాస్కి, చాయ్కి. అండ్ ఒక వాటర్ బాటిల్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 20, మొత్తం 65 rupeesలో మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మార్నింగ్ ఒక 500 rupees ఫ్యూయల్ అయితే కొట్టించినాం. ఇప్పుడు వరకు అయితే మన డే 2లో ఖర్చు వచ్చేసి 560 rupees అయితే అయింది. చూద్దాం ఇంకా ఎన్ని ఖర్చులు అయితే, లంచ్కి ఎంత అవుతుంది, స్టేకి ఎంత అవుతుంది అని నేనైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేబీ నేను కొన్ని దగ్గర చెప్పడం మర్చిపోవచ్చు, అవి మర్చిపోయినా నేను ఇంటికి వచ్చినాకైతే అన్న ఒక వీడియో అయితే చేసి చెప్తా. అక్కడ నేను చెప్పడం మర్చిపోయినా నేనైతే రాసుకుంటున్నాం. హోటల్ కా నుంచి మనం అయితే 180 kilometers అయితే వచ్చినాము. సో ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా, చెట్టు కనబడుతుంది అని చెప్పి ఇదైతే ఆపేసిన. బండి కొంచెం సేపు రెస్ట్ ఇద్దామని చెప్పి. సో బండికి కూడా రెస్ట్ కావాలి, మనకు కూడా కొంచెం సేపు అయితే రెస్ట్ కావాలి. ఈ హైవే మీదకి వెళ్ళి కిందికి అయితే దింపేసిన నేను. బండి అయితే ఆడ ప్యాక్ చేసేసిన. పాపం ఇది నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నా, దీన్ని అయితే ఏడు ఎక్కువ ఆపట్లేదు. ఎట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సో కొంతసేపు అయితే ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ తాగేసి స్టార్ట్ అయితే అవుదాం. ఒకసారి చూడండి మన బండి ఎంత హీట్ అయిందో. దీని మీద ఈజీగా ఆమ్లెట్ వేసేయచ్చు, ఆమ్లెట్ కానీ దోశ కానీ అంత హీట్ అయింది మన బండి. ఇప్పుడు పైకి ఎట్లా ఎక్కియాలి, ఇది పెద్ద టాస్క్. ఇక్కడ అన్ని ముళ్ళలు ఉన్నాయి, అనవసరంగా దింపిన కిందికి. బ్యాక్ ఆన్ NH44. ఇప్పుడు ఇంజన్ అయితే కొంచెం కూల్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక 100 kilometers నాన్ స్టాప్ కొట్టినా నాకేం పెద్ద ప్రాబ్లం అయితే రాదు. 100-150
అదే నేను కంటిన్యూ స్ట్రెచ్ ఒక 300-400 ఆపకుండా కొడితే ఇంజన్ అయితే పేలిపోతుంది. ఒక 6 years బ్యాక్ అయితే నేను కొన్ని వీడియోస్ చూస్తుండే కదా, హైదరాబాద్కి లదాఖ్ వెళ్ళేటి. ఈ మహారాష్ట్ర కానీ మన ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్ వచ్చే రూట్ ఉంటుంది కదా, అవన్నీ రోడ్లు అన్నీ డొక్కుంటుండే. సో 6 yearsలో మనకైతే మంచి ఇట్లా 4 lane హైవేస్ అయితే అయిపోయినాయి. ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్కి రోడ్స్ ఎంత బాగున్నాయో, నాగ్పూర్ నుంచి ఇప్పుడు మనం వెళ్తున్న రెవాకి వారణాసికి కూడా అంతే బాగుంటాయని నేనైతే అనుకుంటున్నా. రేపు మనం ఈ టైంకి కాశీలో అయితే ఉంటాము. కాశీలో కూడా ఫుల్ తిరుగుదాం, అన్నీ చేద్దాం. కాశీలో అన్ని ఘాట్స్కి వెళ్దాము, మంచి సన్ రైజ్ని సన్సెట్ని క్యాప్చర్ చేద్దాం, బోట్ రైడ్స్ చేద్దాం. చాలానే ఉన్నాయి ప్లాన్స్. సో వీడియోస్ని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఇప్పుడు అయితే చేయకండి. నాకైతే ఇప్పుడు వరకు అయితే ఒక్క తెలంగాణ బండి కూడా అయితే కనబడలేదు. చూస్తున్నా అప్పటి నుంచి మనకు కనబడితే మన తెలంగాణకి ఉన్నట్టుండి మనం అయితే ఘాట్స్ అయితే కిందికి అయితే దిగుతున్నాం. ఇక్కడ అయితే డేంజర్ ఉంది, టర్నింగ్ ఉంది. ఎవరైనా ఇట్లాంటి టర్నింగ్స్లలో అందుకే మెల్లగా వెళ్ళామని చెప్పేది. సో ఆ నుంచి స్పీడ్ వచ్చి మీకు బండి కంట్రోల్ కాకపోతే మీరు కిందే ఉంటారు డైరెక్ట్. మనమైతే జబల్పూర్కి అయితే వచ్చేసినాం, కానీ జబల్పూర్ సిటీ లోపలికి అయితే వెళ్ళట్లేదు, జబల్పూర్ బైపాస్ నుంచి అయితే వెళ్తున్నాము. సో పొద్దున మనం స్టార్ట్ అయిన మన హోటల్ కార్ నుంచి అయితే ఆల్మోస్ట్ 260 kilometers అయితే వచ్చినాం. టైం వచ్చేసి 1:20 అయితే అవుతుంది. అయితే మధ్యప్రదేశ్ ఎంటర్ అయినాను, అప్పటి నుంచి ఎక్కువ నేనైతే డ్రైవింగ్ ఫారెస్ట్లోనే చేస్తున్నా. సో మనందరూ తెలుసు కదా మధ్యప్రదేశ్లో ఫారెస్ట్ రేంజ్ ఎక్కువ ఉంటుందని. వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేరు. కొంచెం వీడియో చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇంకోటి మీకు ఇప్పుడు చెప్తున్నా, నాకు ఎంత 200 ఎంత ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో నేను ఇప్పుడే చెప్తున్నా, మన ఛానల్లో పెట్టే వీడియోస్కి అవి ఎన్నన్నా రానియండి కామెంట్స్, 1 రాని, 20 రాని, 30 రాని, 50 రాని, వచ్చిన ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. కొంచెం టైం పడుతుందేమో రిప్లై చేయడం, కానీ ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీరు మన ఛానల్లో వీడియో చూడటమే గ్రేట్ అంటే, మళ్ళీ వీడియో చూసి మీరు కామెంట్ చేస్తున్నంటే అక్కడ నాకైతే మీ ఎఫర్ట్ అయితే కనబడుతుంది. సో మీరు అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు నేను కూడా నా నుంచి ఒక చిన్న ఎఫర్ట్ మీకు రిప్లై అయితే ఇవ్వలేనా. డౌట్స్ ఉన్నా ఏమున్నా రైడ్ గురించి కానీ బైక్స్ గురించి కానీ అది ఏదన్నా కానివ్వండి, మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదంటే మీకు ఏమైనా తెలిసినవి ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. 24 గంటలలో 24 గంటలు బిజీ అయితే ఉంటాం కదా, ఏదో ఒక టైం ఫ్రీ అయితే ఉంటాం కదా. అట్లా టైం దొరికినప్పుడు మెల్లగా కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను నేను. సో ఈరోజు రైడ్లో అయితే సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ 500 మారో భయ్యా, 500. ఇక్కడైతే ఏంటి మమ్మీ ఎవడు 106 అయితే ఉంది మధ్యప్రదేశ్లో. అయితే కరెక్ట్గా 2 అయితే అవుతుంది. మనమైతే 300 kilometers అయితే కంప్లీట్ అయితే చేసినాం నా స్టే దగ్గర నుంచి. ఎండ అయితే ఘోరంగా ఉంది, నాకు తెలిసి 35-36 degrees అయితే ఉంది మధ్యప్రదేశ్లో. టైం అయితే 2:37 అయితే అవుతుంది. ఇప్పుడే లంచ్ కోసం అయితే ఆగినా ఇక్కడ డాబా దగ్గర. సో బండి కూడా నీడకు పెట్టిన, కింద దింపి అది ఎండకు పెట్టడం ఎందుకు అని చెప్పి నీడకైతే పెట్టేసిన బండి. సో వెళ్ళైతే అడుగుదాం ఏమున్నాయో తినేకి. क्या है भैया खाने को? अंडा में चाहिए, अंडा मिल जाएगा। क्या है अंडे में? एग में क्या है? अंडा हाँ आपको मिल जाएगा, अंडा करी मिल जाएगी, हाँ. अंडा भुर्जी मिल जाएगी। अंडा भुर्जी कितना? अंडा भुर्जी आपको मिलेगी 100 रुपए की। 100 रुपये. रोटी? रोटी 10 रुपए का एक पलटा हुआ। बटर नान है क्या? चिकन रोटी एक ही है? रोटी यही तवा तवा और चिकन मिल जाएगा। नहीं, 3 रोटी अंडा का दे दो. अंडा भुर्जी 3 रोटी. अंडा भुर्जी 3 रोटी। हाँ. ఇదైతే మన లంచ్ ఈరోజు. అండా బుర్జీ, 3 పుల్కా, ఆనియన్, మిర్చి. లోపల కూడా ఉంది స్పేస్. నేనే కావాలని చెప్పి హైవే మీద అయితే బండిని చూసుకొని తినొచ్చు అని చెప్పి ఇక్కడ బయట అయితే కూర్చొని తింటున్నా. సో తినేసి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తా ఆగండి. బాగుందనా? నిజం బాగుంది. మీరు నార్త్ సైడ్ వచ్చేటప్పుడు మీరు ఏం చెప్పినా సరే కొంచెం ఎక్స్ట్రా స్పైసీ అని చెప్పండి, ఎందుకంటే వీళ్ళకి సప్ప ఉంటే మనమైతే తినలేం ఇట్లుంటే. సో ఎక్స్ట్రా స్పైసీ చెప్పిందంటే చాలా బాగుంటుంది. బా క్రేజీ ఉంది కాంబినేషన్ అయితే. ఈ అండా బుర్జీ, ఈ రోటీ, ఈ పచ్చిమిర్చి పెట్టుకొని తింటే
ఇక స్టార్ట్ అయితే అవుదాం మనం. ఏదో ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేసింది ఒకటేసారి ఇట్లా ఫేస్ వాష్ చేసుకొని మంచిగా కడుపు నిండా తినగానే. ఎంత 330 కిలోమీటర్స్ నడిపినాం మనం పొద్దున మన స్టే కాడ నుంచి ఇక్కడ వరకు. 330 రైడ్ చేసినట్టు కూడా నాకైతే లేదు. మళ్ళీ ఎనర్జీ అయితే వచ్చేసింది. రెవా 160 కిలోమీటర్స్ మాత్రమే ఉంది మనకి. ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసినా అంటే నాకు లారీల పక్కకి వెళ్ళి ఓవర్టేక్ చేయాలంటే భయం అవుతుంది అసలు. మొత్తం ఎవరి నోట్లో చూసినా నోట్లో పాన్ వేసుకొని మాట్లాడుతున్నారు. పాన గుట్కనే ఏందో తెలీదు. వాళ్ళు ఏమని చెప్తున్నా కూడా నాకైతే అర్థం కావట్లేదు చక్కగా. ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్లో ఆగి ఫుడ్ తింటున్నాం కదా, సో వాళ్ళు కూడా అంతే నోట్లో పాన్ వేసుకొని ఎంత కిतना हो भैया అంటే ఓ అట్టుడు. ఇక బుక్ పైన రాజు చెప్పురా అంటే అప్పుడు చెప్పిండు 160 అయింది. ఆయన చెప్పడం మర్చిపోయినా. మన లంచ్ అయితే 160 రూపీస్ అయితే అయింది. సో అండా కీమా వచ్చేసి 100 రూపీస్ తీసుకోండు. అండ్ 4 రోటీస్ అయితే తిన్నా 40 అండ్ ఒక వాటర్ బాటిల్ 20. సో మన లంచ్ అయితే 160లో అయితే అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు. చెప్తున్నా కదా టేస్ట్ చాలా బాగున్నాయి. ఎగ్జాక్ట్ అయితే అయింది కుక్క. హైవేస్ పైన రైడ్ చేసేటప్పుడు కూడా కొంచెం మీ బండి మీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్పీడ్ ఏముంది, ఎవడన్నా వెళ్తాడు. 100 కాదు, 120 కాదు, 140 కూడా వెళ్తాడు. బండిని బట్టి వెళ్తాడు స్పీడ్. సో కంట్రోలింగ్ అనేది బండిలో ఉండదు, మీ లోపల ఉంటుంది. సో బండి మీరు ఎంత స్పీడ్ నడుపుతామో అన్నది గ్రేట్ కాదు, బండి ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అన్నది గ్రేట్. సో చిన్న పిల్లలకి ఇచ్చి బండి నడపమన్నా వాడు నడుపుతాడు 120, 130. సో ఎప్పుడు మీరు స్పీడ్ పైన కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, మీరు బండి బ్రేకింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. 120 నుంచి వితిన్ సెకండ్స్లో 40-50కి ఎలా తీసుకొస్తామన్నది మీరు కాన్సన్ట్రేట్ దాని మీద చేయాలి. టైం వచ్చేసి అయితే 4:22 అయితే అవుతుంది. మొత్తం మనం మార్నింగ్ స్టార్ట్ అయిన రూమ్ దగ్గర నుంచి 383 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. సో ఇప్పుడే ఇంకో బ్రేక్ అయితే తీసుకుంటున్నా. బిస్కెట్స్ ఉన్నాయి, బిస్కెట్ తిందామని చెప్పి ఆగిన. మొత్తం పొలాల పక్కన. టైం వచ్చేసి కరెక్ట్ 5 అయితే అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందుకు వెళ్ళి ఏదైనా టీ కానీ పడితే టీ అయితే తాగుదాం మనము. సో అప్పుల్లో మీ బ్యూటిఫుల్ టైం ల్యాప్స్ని అయితే ఎంజాయ్ చేయండి. డెస్టినేషన్కి అయితే ఇక్కడ నుంచి అయితే 1 అవర్ అయితే ఉంది. 1 అవర్ 70 కిలోమీటర్స్ అయితే ఉంది. రెవాకి ఒక 1 అవర్ ముందు అయితే ఆగినాం టీ బ్రేక్ కోసమని. టైం అయితే 5:30 అయితే అవుతుంది. చూస్తున్నా చాలా లేట్ అయితే అయిపోయింది ఈరోజు. మెల్లగా వెళ్తున్నాం మనం ఆడాడ ఆడుకుంటూ. ఓకే బాయ్ భయ్యా, ఫిర్ మిలేంగే. మే ఆऊंगे. థ్యాంక్ యూ, బాయ్. అయితే అయితే చాయ్ తాగినకైతే ఆగినాము. సో ఇక్కడ ఆగడం వల్ల మనకైతే అన్న అయితే ఒక విషయం అయితే చెప్పిండు. సో శక్తి పీఠాలు ఉన్నాయి కదా, శక్తి పీఠాల నుంచి ఒక టెంపుల్ అయితే ఇక్కడనే ఉందంట. సో ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి అయితే నాకైతే చూపించిండు. అక్కడ కొండ కనబడుతుంది కదా దూరంలో, సో అదే టెంపుల్. సో అక్కడ చూపించిన కదా ఇందాక ఆ కొండ పైన, ఇది వచ్చేసి మాహీర్ సిటీ. మాహీర్ సిటీలో మా శ్రద్ధ టెంపుల్. అండ్ సన్సెట్ కూడా వెనకాల చూడండి ఎంత బ్యూటిఫుల్గా అవుతుందో అసలు. ఒకసారి ఆగి చూపిస్తా ఆగండి. సో ఒకసారి చూడండి సన్సెట్ ఎలా ఉందో. ఆ గోల్డెన్ కలర్ రోడ్ పైన రిఫ్లెక్ట్ అయ్యి అసలు సూపర్ ఉంటుంది. దీన్ని అయితే మనం అయితే లైవ్లోనే చూడాలి, కెమెరాలో అసలు ఏం అర్థం కాదు. ఈ సిటీ అయితే ఇక నేనైతే మర్చిపోను. మాహీర్ అనే సిటీ, మా శ్రద్ధాదేవి టెంపుల్ శక్తిపీఠంలో నుంచి ఒక పీఠం అయితే ఇక్కడనే ఉంది. సో ఇంకా నాకేదో డీటెయిల్గా అయితే చెప్పిండు, అదైతే నాకు అంత గుర్తులేదు. నేను డెఫినెట్గా ఒకసారి రూమ్కి వెళ్ళి అయితే రీసెర్చ్ అయితే చేస్తా టెంపుల్ గురించి. ఈ మన హిందూసే కాదు చాలామంది ఫారినర్స్ కూడా వస్తారంట ఈ టెంపుల్కి. సో ఈవినింగ్ కరెక్ట్ ఈ 5 to 5:30 నుంచి 6 మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ టైంలో అసలు బైక్ డ్రైవ్ చేస్తుంటే అసలు ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది. అప్పుడప్పుడే సన్సెట్ అవుతూ ఉంటుంది, చల్లటి గాలి వస్తూ ఉంటుంది. సో ఇంకెంత ఉంది మనకు, వారణాసి అయితే జస్ట్ 299 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో వారణాసి అన్న, బనారస్ అన్న, కాశీ అన్న, ఈ 3 ఒకటే పేర్లు. మేము ఎప్పుడైతే మధ్యప్రదేశ్లో ఎంటర్ అయినామో అప్పుడైతే ఆవులు అనేటివి చాలా ఉన్నాయి రోడ్డు పైన. సో చూసుకొని అయితే డ్రైవ్ చేయండి, స్పీడ్ అయితే డ్రైవ్ చేయకండి. చూడండి చెప్తూనే ఉన్నా, అప్పుడే వచ్చేసినాయి. ఇగో ఇట్లా ఆవులు రోడ్ పైన నడుస్తున్నాయి. అండ్ అప్పుడప్పుడు సడన్గా రోడ్ కూడా క్రాస్ అవుతున్నాయి. మంచి స్పీడ్లో వస్తే బండి కంట్రోల్ కాకపోతే యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. మధ్యప్రదేశ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయినో అప్పటి నుంచి చూస్తున్నా. సో ఆవులు, బర్రెలు ఇవన్నీ రోడ్డు మీదే నడుస్తున్నాయి. సో కొంచెం చూసుకొని అయితే రైడ్ చేయండి. ఇక పురుగులు కూడా స్టార్ట్ అయినాయి, అన్ని పురుగులు అయితే పడుతున్నాయి వైజర్ పైన. వెదర్ మాత్రం సూపర్ అయింది ఒకటేసారి. అటు చీకటి కాలేదు, ఇటు లైటింగ్ కూడా లేదు. టైం అయితే కరెక్ట్గా 6:45 అయితే అవుతుంది.
ఇప్పుడే మనం రేవా సిటీ లోపలికి కూడా ఎంటర్ అయినాం. ఇంక ఈ నుంచి మన స్టేకి అయితే 12 minutes అవుతుంది. 12 minutes 5 kilometers అవుతుంది. ఏమైతే మన బండి అయితే రేవాకి కూడా వచ్చేసింది. సో పెద్దనే ఉంది ఇక్కడ. రేవా KTM ఉంది, ట్రయాంప్ ఉంది, వెనకాల టొయాటో షోరూమ్ కనబడ్డది, హ్యుండాయ్ షోరూమ్ ఉంది. రేవాలో కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి. లైక్ మన రేవా ఫోర్ట్ ఒకటి ఉంది. అండ్ రేవాలో వైట్ టైగర్స్ ఫేమస్ అంట, వైట్ టైగర్స్. అండ్ మధ్యప్రదేశ్ని ఉత్తరప్రదేశ్ని కలిపే మెయిన్ సిటీ ఇది రేవా మనకి. ఈ రైడ్లో అయితే మనమైతే మొత్తం తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోపల ఇప్పుడైతే ఉన్నాం. రేపైతే ఉత్తరప్రదేశ్. సో మొత్తం 4 స్టేట్స్లోకి మన బండి అయితే వెళ్ళబోతుంది. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక షార్ట్ టీషర్ట్ వేసుకొని బయట అయితే తిరుగుదానికి అయితే వద్దాం. బయట అలా కొంచెం తిరిగేసి మనం తినేసి అయితే వెళ్ళి పండుకుందాం. నాకు ఎందుకు అసలు బాడీ కొంచెం కూడా అలసిపోయినట్టు అనిపించట్లేదు. నిన్న 500 kilometers నడిపినాం, ఈరోజు 500 kilometers నడిపినాం. ఆల్మోస్ట్ 1000 kilometers అయితే మనం అయితే రైడ్ చేసినాం. సో 1000 kilometers రైడ్ చేసినా నాకైతే ఏమీ బాడీ అలసిపోయినట్టు అయితే లేదు. ఇంకొక 200 kilometers ఉంది అంతే ఇక్కడ నుంచి వారణాసికి. ఈరోజు అయితే ఆల్మోస్ట్ 500 kilometers రైడ్ అయితే చేసినాం మనము. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే 7కి అయితే వచ్చినాం. ఇందులో చాలా బ్రేక్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బ్రేక్స్ అయితే తీసుకుంటూ మెల్లగా వచ్చినా నేను. చేసినాం మనం అయితే మన స్టే దగ్గరికి. ఇక్కడ లెఫ్ట్ లోపల ఉందా మనది. ఇక్కడ ఉందిరా అయ్యా. హోటల్ సాక్షి ప్యాలెస్. వేర్ ఇస్ ఇట్? చింటూ ఎందుకు అరుస్తున్నావు? హోటల్ సాక్షి ప్యాలెస్. ఓకే ఇదే కదా. అరే ఇది బ్యాక్ గేట్కి తీసుకొని వచ్చింది హోటల్ సాక్షి ప్యాలెస్. ఓకే అటు సైడ్ నుంచి ఫ్రంట్ గేట్ ఉన్నట్టుంది దీన్ని. అదే ఇది ఈడెవర్రా ఇట్లా పెట్టుకుంటే హోటల్ అనుకున్నా ఫస్ట్ మ్యాప్ ఇటు పోతుంటే. సో ఇట్లా ఉంటుంది మ్యాప్స్తో కథ. అందుకే మ్యాప్స్ని బ్లైండ్గా నమ్మొద్దు. ఓకే ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ ఉంది కూడా పేరు హోటల్ సాక్షి ప్యాలెస్. సో పార్కింగ్ నాకు తెలిసి మేబీ ఆ గేట్ లోపల అయితే ఉంటుంది. మనం అయితే స్టేకి అయితే వచ్చేసినాం. జుట్టు మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది. జుట్టును అయితే కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి. ఇప్పుడైతే నీకైతే చూపిస్తాను నేను ఉండే రూమ్ ఏదో. సో ఇలా అయితే ఉంది. ఒక బెడ్ అయితే ఉంది. రాగానే మన లగేజ్ అంతా ఏడుదాడికి అయితే వేసేసిన. మెయిన్ గోప్రోస్ ఛార్జింగ్ అయితే పెట్టేసిన. చిన్నగా ఉంది, బాగుంది. కానీ నేను రాగానే షూలు కూడా ఇప్పలే, అట్లానే వచ్చిన. మనమైతే కొంచెం మన అలసిపోయినట్టు అయితే కనిపిస్తుందాం మన ఫేస్. చెప్పండి మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. కొంచెం మన టైర్డ్ అయినట్టు, మనకు రెస్ట్ కావాలన్నట్టు మనం మీకు అనిపిస్తుందా? అది మీరే కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో వాష్రూమ్స్ కూడా చూపిస్తానండి ఒక్కసారి ఎలా ఉన్నాయో. సో ఒక మిర్రర్ ఉంది, వాష్రూమ్ అండ్ గీజర్ కూడా ఉంది, అండ్ షవర్, గీజర్. సో ఈ ఒక్క ఫ్లోర్లో అయితే మొత్తం అయితే 1 ఇదొక రూమ్, 2, 3, 4 మొత్తం 4 రూమ్స్ అయితే ఉన్నాయి. మనదైతే ఈ రూమ్. ఫ్రెష్ అప్ అయితే వేద్దాం. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి బయటికి పోయేసి అట్లా ఒక రౌండ్ అయితే వేద్దాం. రేవాలో ఒక రౌండ్ వేసేసి మన తిండికి దొరికితే తినేసి మళ్ళీ ఇక్కడికి అయితే వద్దాం. రాగానే ఒక వీడియో ఎడిటింగ్ అయితే ఉంది మనకి. ఫస్ట్ అయితే ఆ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకొని ఆ వీడియో అప్లోడ్ అయితే పెట్టేద్దాం. మనకి ఈ రూమ్ ఎంతకు వచ్చింది అన్నది నేను తర్వాత అయితే చెప్తాను మీకు. సో మీరు ఏమైనా గెస్ట్ చేసి అయితే చెప్పండి రూమ్ మనకి ఎంతకు వచ్చింది అన్నది. సో మన హోటల్ నుంచి బయటికి రాగానే మనకైతే బ్రెడ్ ఆమ్లెట్, పానీపూరి ఇట్లాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మన స్టే అయితే జస్ట్ ఒక 5 minutes లోపలికి అయితే ఉంది. ఇక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్ చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ ఇక్కడ బ్లింకిట్, జొమాటో కూడా అవైలబుల్ అయితే ఉంది. నేను ఫస్ట్ జొమాటోనే చేద్దాం అనుకున్నా. ఎందుకు జొమాటో ఆర్డర్ పెట్టుకోవడం, బయటకు అట్లా వెళ్దాం, మనకు తిరిగినట్టు ఉంటుంది, తిన్నట్టు కూడా ఉంటుంది, చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి బయటకు అయితే వచ్చేసిన నేను. డిన్నర్ అయితే ఇక్కడికి అయితే వచ్చేసినాం, ఎగ్ రోల్ తిందామని చెప్పి. సో మన ఎగ్ రోల్ అయితే రెడీ అవుతుంది. 40 rupees అంట 2 double egg.
అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ వచ్చేసి దాన్ని మంచిగా ఫ్రై చేసి అయితే ఇస్తుండో 15 రూపీస్ అంట. సో మనకైతే ఇచ్చేసిండు 40 రూపీస్ అంటే చాలా వర్త్ కదా. తిని టేస్ట్ అయితే చెప్తా ఎలా ఉందన్నది. బాగుంది. తిన్నాక నెక్స్ట్ ఇంకోటి ఏమైనా వేరేది కూడా ట్రై చేద్దాం. సో ఈ ట్రిప్ అంతా చెప్పినా కదా బడ్జెట్లోనే చేస్తా అని చెప్పి. సో ఇదైతే జస్ట్ ఒక రోల్ 40 రూపీస్. ఇది ఒక్కటి తింటే కడుపు అయితే నిండిపోద్ది మనకి. సేమ్ నాకైతే మన హైదరాబాద్లో రోల్ కింగ్లో తిన్నట్టే ఉంది ఈ రోల్ అయితే. నేను ఎట్లనే ఉంటుంది అనుకున్నాను, చాలా బాగుంది టేస్ట్. ఎగ్ రోల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇది బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నా. సో ఇది కూడా తినేసి ఇక రూమ్కి అయితే వెళ్ళిపోదాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా వస్తే ఇక్కడైతే తినండి. ఈ అడ్రస్ జయస్తమ్ చౌక్. సో మీరు కూడా ఎవరైనా వస్తే డెఫినెట్గా ఇక్కడైతే తినండి. అచ్చా భయ్యా టేస్ట్ బాయ్ ఫిర్ మిలేంగే కభీ తో ఆతా. సో జయస్తమ్ చౌక్ అంటే ఇక్కడైతే తినండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఇక్కడ అడిగిన ఏం ఫేమస్ అని చెప్పి. సో ఇక్కడైతే గోల్గప్పే ఫేమస్ అంట. గోల్గప్పేతో పాటు సమోసా ఈ రెండు ఫేమస్ అంట ఇక్కడ రేవాలో. సో ముందే ఎప్పుడు ఉంటే తింటుండే, ఇప్పుడైతే నాకు కడుపు అయితే ఫిట్ అయిపోయింది. అండ్ మన ప్రైస్ కూడా వచ్చి 55 రూపీస్లో అయితే అయిపోయినాయి రెండు. రూమ్కి వెళ్ళి ఒక చిన్న వీడియో అయితే ఎడిటింగ్ ఉంది, అది చేసుకొని ఇక పండుకుందాం. రూమ్కి అయితే వెళ్ళిపోదాం. నేను చాయ్ ఎక్కడ బాగుంటుందని అడిగిన అతన్ని. ఇక్కడ ఏమో బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ స్టాప్ లోపలికి వెళ్ళు ఆడ బాగుంటుంది అని చెప్పిండు. ఎత్తుకుతున్నా బస్ స్టాప్ ఏడుందా అని. నేను మా ఆడి వరకు వెళ్ళి వచ్చిన. ఇదే బస్ స్టాప్. సో అతను చెప్పిండు అయితే ఇదే బస్ స్టాప్. నేను లోపలికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో ఎన్నో బాగుంటుంది అని చెప్పిండు. వెళ్ళి అక్కడ చాయ్ అయితే తాగుదాం. సో ఇదేందో అర్థం కావట్లేదు బస్ స్టాప్ అయిందన్నది. ఇక్కడైతే పోలీస్ చౌకీ అని ఉంది, మొత్తం చికెన్ షాపులు ఉన్నాయి, కటింగ్ షాప్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెరైటీగా ఉంది బస్ స్టాండ్. నాకైతే ఇక్కడైతే బిస్లరీ వాటర్ బాటిల్ అయితే దొరికింది. సో మనకైతే పార్కింగ్కి స్పేస్ కూడా లోపలనే ఉంది, సేఫ్ మన బండి. మనకైతే రూమ్ స్టే వచ్చేసి 524 రూపీస్ అయితే పడ్డది. ఇక్కడ బండి పార్కింగ్ కూడా లోపల ఉంది. అండ్ బయట ఒక లాక్ ఉంది, ఇక్కడ ఒక లాక్ ఉంది. సో బండి అయితే సేఫ్ లోపల. సో 524 అయితే పడ్డది రూమ్. సో మనమైతే హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నాగ్పూర్లో డే 1 ఎండ్ చేసి నాగ్పూర్ నుంచి రేవాకి అయితే రీచ్ అయినాం. నైట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి రేవా నుంచి డైరెక్ట్ కాశీకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఎంతో లేదు, జస్ట్ ఒక 220 కిలోమీటర్స్ ఉందంటే. ఒక 3-4 అవర్స్లో అయితే కాశీలో అయితే ఉంటాం మనం రేపు. సో మీరు కూడా నాతో పాటు జర్నీలో ఉన్నారు కాబట్టి దిస్ రైడ్ ఈజ్ నాట్ జస్ట్ మైన్. సో ఇదైతే మనందరిది. సో మీకైతే వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అని అయితే అనుకుంటున్నా. వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.